ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మామ్నూర్ ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ వ్యవహారం వందలాది మంది రైతులను ఆగం చేస్తుంది. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వారిని అయోమయంలో పడేసింది. విమానాశ్రయం డెవలప్మెంట్ కోసం సర్కారు దాదాపు 245 ఎకరాల భూమి సేకరిస్తోంది. ఇందుకు గాను 200 మంది అన్నదాతల నుంచి ల్యాండ్ తీసుకుంటుంది. దీనికి సంబంధించి ఎకరాకు చెల్లించాల్సిన పరిహారం కూడా ఫిక్స్ అయింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రైతులకు ఇంకా డబ్బులు అందలేదు. అటు వానాకాలం నుంచి ఆ భూముల్లో పంటలు వేయొద్దని అధికారులు సూచించారు. దీనిపై అన్నదాతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు చెల్లించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ రైతులకు సర్కార్ ఎంత చెల్లించాలి? అసలు అక్కడ ఏం జరుగుతుంది? అన్నదాతలు ఏం చెప్తున్నారు? ఈ పూర్తి వివరాలపై S6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. మామ్నూర్ ఎయిర్పోర్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక. ఎన్నో ఏళ్లుగా ఈ విమానాశ్రయం కోసం వాళ్ళు వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టకేలకు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కు కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఇచ్చిన NOCకి ఆమోద ముద్ర వేసింది. తర్వాత భూసేకరణ ప్రక్రియ పనులు మొదలయ్యాయి. నేను మామూలు ఒక చిన్నపాటి రైతును. అయితే మనకు గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే 2 కోట్లు ఇస్తారని మేము డిమాండ్ చేసినాం. ఫస్ట్ నుంచి మంత్రిని కలిసినాం, స్థానిక ఎమ్మెల్యేని కలిసినాం, అందరిని కలిస్తే మీకు ఏది మంచి న్యాయం జరుగుతుంది, మీకు ఏం కాదు, కలెక్టర్ మేడం మంచిది, మీకు రైతులకు న్యాయం చేస్తుందని చెప్పడం జరిగింది. చెప్పినాక అసలు ఇప్పుడు మాకున్న ఉద్దేశం చెప్పిన మేము రోడ్డుకున్నాము. మాకున్న లోపలకున్న వాళ్లకు వ్యత్యాసం చేసి 1,20,00,000 అంటే మాకైతే దీని మీద కరెక్ట్ అనిపించలేదు. నా ఉద్దేశం ఏంటంటే కేటగిరీ 1, 2 చేస్తే బాగుండు. రోడ్డుకున్నలో ఫస్ట్ కేటగిరీ చేసి లోపలకున్న సెకండ్ కేటగిరీ చేసి 2 కోట్లు ఇస్తే మాకు రైతులకు న్యాయం చేసినట్టు అవుతుందని నా ఉద్దేశం. మేము ఖచ్చితంగా చేస్తాం. మాకు డబ్బులు ఇవ్వండి, మేము ఎందుకు ఊరుకున్నామండి. మాకు ఏమైనా రూపాయి లబ్ధి పొందితే మేము కట్టుబడి ఉంటాం. మాకు ఏం చేయనప్పుడు మేము ఎట్లా కట్టుబడి ఉంటాం? ఉండలేము. కిలా వరంగల్ మండలం గాడిపల్లి రెవెన్యూ పరిధిలోని గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లికి చెందిన 200 మంది రైతులకు సంబంధించిన భూమిని సర్కార్ సేకరిస్తుంది. ఇది 245 ఎకరాల వరకు ఉంటుంది. సేకరణలో భాగంగా ఒక్కో ఎకరాకు 1,20,00,000 చెల్లించాలని నిర్ణయించారు. అధికారులకు రైతులకు మధ్య జరిగిన సంప్రదింపుల్లో ఈ ధర డిసైడ్ చేశారు. కానీ డబ్బులు మాత్రం ఇంకా అన్నదాతలకు అందలేదు. నెల్లుట్ల కుమారస్వామి, గాడిపల్లి. నేను రైతును. మా యొక్క గాడిపల్లి భూములను మామ్నూరు ఎయిర్పోర్ట్ గురించి ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి మా దగ్గరికి వచ్చింది. అయినా బయట రేట్లు బాగున్నాయి. ఇక్కడ మా కాడ ఏంటంటే కావాలనే ప్రభుత్వం ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచకుండా మా గాడిపల్లి భూములకు రిజిస్ట్రేషన్ ఛార్జీ ఎంత ఉన్నది అంటే రేటు 6 లక్షలే ఉన్నది. దాని నుంచి 6/6కి 424 ఇస్తామన్నారు. ఆఖరికి 35 అన్నారు. మేము ఒప్పుకోకుండా చాలా రోజులు, ఎన్ని రోజుల నుంచి వాటికి మేము కాదనుకుంటా తిరుగుతా అంటే తిరిగి లాస్ట్కు 65కి వచ్చింది ఆర్డీఓ గారు. 65 నుంచి పోయి మళ్ళీ పోతే కలెక్టర్ గారు 98 ఇస్తామన్నారు. ఇక కాదు చేయది అన్నాక మొన్న ఆఖరికి 1,20,00,000 ఇస్తామన్నారు. సరే అయినా కూడా సరే ఏదో ఇక మన భూములు ఇస్తాము, సరే తర్వాత మనం ఇంకా వేరే ఏదన్నా చేసుకుంటామనే ఆలోచనతో సరే అని మేము ఇస్తామని ఒప్పుకొని ఇస్తామన్నాక మాకు ఇప్పుడు ఏ డబ్బు ఇవ్వకుండా ఏమి వేయకుండా ఈ భూములలో మీరు ఏ పంట వేయొద్దన్నారు. మాకు ఇవ్వకుండా పంట వేయకుండా మేము ఏం చేయాలి? ఇప్పుడు భూములు ఇవ్వాలి, డబ్బులు ఇస్తే మనం సరే దీనికి ప్రత్యామ్నాయంగా ఏదన్నా ఒక పని చేసుకుంటాం. కానీ డబ్బులు ఇవ్వకుండానే మీరు పంట వేయొద్దు అన్నారు. ఇది ఎంతవరకు మంచిది అని చెప్పి మేము ప్రశ్నిస్తాను అని చెప్తాను. ఇదిలా ఉంటే ప్రస్తుత వానాకాలం సీజన్ నుంచి ఆ భూముల్లో ఎలాంటి పంటలు వేసుకోవద్దని అధికారులు సూచించడం దుమారం రేపుతుంది. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం పరిహారం చెల్లించకుండా ఇలాంటి కండిషన్స్ పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అటు డబ్బులు ఇవ్వకుండా ఇటు పంటలు వేసుకోకుండా ఇబ్బందులు పెడితే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన చెందుతున్నారు. నా పేరు నెల్లుట్ల బాలలింగం. నేను గాడిపల్లి రెవెన్యూలో వ్యవసాయం చేసుకునే వ్యవసాయ కుటుంబమే. ఇప్పుడు ఎయిర్పోర్టులో కొంత భూమి పోతా ఉన్నది. అయినా ఇది మన
గవర్నమెంట్ కానీ మా కళ కానీ అందరి కళలకు ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే అంత సంతోషంతో ఆఖరికి 1,20,000,000కైనా ఇద్దామనే దాని మీద మేము ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ నా భూమిలో ఒక 50 టేక్ సెట్లు ఉన్నాయి. ఇంకా వాటికి కూడా పరిహారం ఏం డిసైడ్ కూడా కాలే. ఇప్పుడు మీరు పంట వేసుకోవద్దు ఏం చేయొద్దు అని ఆర్డీఓ గారు సత్యపాల్ రెడ్డి దగ్గర నుంచి మాకు నోటీసులు వస్తే మేము ఇంకా పంటలు వేసుకోకుండా మీకు భూమి ఖాళీ పెట్టి మేము ఎట్లా బ్రతకాలి, వ్యవసాయం మీద బతికేటోళ్ళం, మా పిల్లలు మేము ఎట్లా బ్రతకాలి, మాకు ముందు అమౌంట్ను మా సెట్లది అంతా డిసైడ్ అయిన తర్వాతనే మేము మీకు మాదే హ్యాండ్ ఓవర్ చేస్తాం, పంటలు వేయకుండా ఉంటాం. అప్పటి వరకు మేము బాజాప్తా పంటలు వేస్తూనే ఉంటాం, ఎవరు వచ్చినా ఎదురు తిరుగుతూనే ఉంటాం. పైసలిచ్చి కొన్నప్పుడే ప్రభుత్వానికి హక్కు ఉంటుందని రైతులు అంటున్నారు. అలా కానప్పుడు సాగు చేయకుండా తమకు షరతులు విధించడం ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు. పరిహారం లేకుండా వ్యవసాయం చేయకుండా ఎలా బతకాలని, కుటుంబాలను ఎలా పోషించాలని అన్నదాతలు వాపోతున్నారు. మా గాడపల్లి రెవెన్యూ విలేజ్ నుంచి 253 ఎకరాలు పోతుంది. పోయినా కూడా చిన్న సన్నకారు రైతులు సరే పోనీ అని 1,20,00,000 ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక అమౌంట్ ఇవ్వాలి, ఇంక ఇప్పటివరకు అమౌంట్ ఇవ్వకుండా నోటీస్ ఇచ్చిండ్రు. నోటీస్ ఇచ్చినా కూడా మేము పంటలు అయితే వేసినాం. మాకు అమౌంట్ ఇస్తే మేము ఊరుకుంటూ పోవచ్చు, మేలు ఇవ్వండి, మేలు ఇవ్వాలి. ఇప్పుడు పోనీ అది ఎయిర్పోర్ట్ పోయింది, ఎయిర్పోర్ట్ ల్యాండ్లు పోయినాక ఇప్పుడు మళ్ళీ రోడ్లు పోతాయని కొత్త రోడ్డు సర్వే చేస్తున్నారు. అట్లా మా విలేజ్ చాలా వెనుకబడిపోతుంది. ఆ నోటీస్ మాత్రం తప్పు. నోటీస్ ఇచ్చినా కూడా మాకు డబ్బులు ఇచ్చినాకనే మేము ఊరుకుంటాం, పంటకు బరాబరీ వేసేస్తాం. ఇప్పుడు ఈ వ్యవహారం చినికి గాలివానగా మారుతుంది. రైతుల గోడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ పరిస్థితిలో సర్కారు ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.